హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో మనం చవితి రోజున చంద్రుడిని గనక పొరపాటున దర్శిస్తే నీలాపనిందలు తప్పవు అని పెద్దలు అంటూ ఉంటారు. అటువంటి నీలాపనిందలు రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో ఈ వీడియోలో నేను షేర్ చేశానండి. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోలు రాబోతున్నాయి. వినాయక చవితి రోజున ఆ చంద్రుణ్ణి దర్శిస్తే నీలాపనిందలు వస్తాయని ప్రతీతి. పురాణ గాథల ప్రకారం ఒకరోజు వినాయకుడు ఉండ్రాళ్ళు తింటూ నడుస్తూ వస్తుండగా పడిపోవడం చూసి ఆ చంద్రుడు నవ్వాడట. అందులకు పార్వతీదేవి ఆ చంద్రుడిని ఇలా శపించిందట. వినాయక చవితి రోజున నిన్ను ఎవరైతే దర్శిస్తారో వారికి నీలాపనిందలు తప్పవు అని శపించారట. అటువంటిది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకరోజు పాలలో ఆ చంద్రుని ప్రతిబింబం చూసినంతనే నీలాపనిందలు వచ్చాయట. అటువంటిది మానవ మాతృలమైన మనం వినాయక చవితి రోజున పొరపాటున ఆ చంద్రదర్శనం గావించినట్లయితే నీలాపనిందలు తప్పవు. అలాంటి నీలాపనిందల నుంచి విముక్తి పొందడానికై విష్ణు పురాణాల ప్రకారం ఈ శ్లోకాన్ని గనక చదివినట్లయితే నీలాపనిందల నుంచి విముక్తి పొందవచ్చును. ఆ శ్లోకం ఏమిటంటే, సింహ ప్రససేన మవదీత్ స్నింహు జాంబవత హతః సుకుమారక మారోదిః తవ హేష శమంతకః. మరోసారి ఈ శ్లోకాన్ని చూద్దాం. సింహ ప్రససేన మవదీత్ స్నింహు జాంబవత హతః సుకుమారక మారోదిః తవ హేష శమంతకః అనే ఈ శ్లోకాన్ని పఠించాలి. ఇలా చేసినట్లయితే ఆ వినాయకుని అనుగ్రహం వలన మనకు నీలాపనిందలనేవి రావు. సదా మనకు ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ జై గణేష్.